హాయ్ అండి, వెల్కమ్ టు శ్రాస్ కిచెన్. ఈరోజు మిరియాల పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మిరియాల పాలు ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఈ మిరియాల పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు నా ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్టుగైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిరియాల పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు, బ్లాక్ పెప్పర్, పసుపు, పటిక బెల్లం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకొని దీనిలో 1/2 లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాను నేను. 1/2 లీటర్ పాలు వేసుకున్న తర్వాత దీన్ని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. కొంచెం బ్లాక్ పెప్పర్, నేను తీసుకున్న మిరియాలు అంత ఘాటు ఎక్కువ లేవు, అందుకే కొంచెం ఎక్కువ మిరియాలు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలకి 12 నుంచి 15 మిరియాలు వేసుకుంటే ఘాటుగా ఉన్న మిరియాలు అయితే సరిపోతాయి. మిరియాలు వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిరియాలు పాలల్లో వేసుకొని తాగడం వల్ల శరీరంలో పేరుకున్న కఫాన్ని చాలా తొందరగా తగ్గిస్తుంది. చూసారు కదా, పాలు బాగా మరిగినాయి. మరిగిన పాలలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను నేను. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకుంటున్నా. నేను 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మిరియాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పాలలో యాడ్ అవుతాయి కాబట్టి ఈ మిరియాల పాలు పిల్లలైనా తాగొచ్చు. పిల్లలు మిరియాలు తాగలేరు కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి పసుపు వేసిన పాలు ఇస్తే, పిల్లలకి జలుబు వచ్చినప్పుడు పసుపు వేసిన పాలు ఇస్తే జలుబు చాలా తొందరగా తగ్గుతుంది. దీనిలో నేను 2 స్పూన్స్ వరకు పటిక బెల్లం వేసుకుంటున్నాను. దీన్ని కలకండ అని కూడా అంటారు. పటిక బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి మరిగించుకోవాలి. దీనిలో చక్కెర ఏమీ వేసుకోకూడదు. పంచదార వేసుకుంటే జలుబు వస్తుంది కాబట్టి పంచదార వేసుకోకూడదు. పటిక బెల్లం వేస్తే బాడీని కొంచెం చల్లబరుస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మిరియాల పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ మిరియాల పాలని వేడివేడిగా సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగాలి. వేడిగా ఉన్నప్పుడు తాగితే గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ని, జలుబుని, కఫాన్ని చాలా తొందరగా తగ్గిస్తుంది. మిరియాల పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.